దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 84 కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిన కనబడుదురు. చాలు. కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా దేవుని వాగ్దానాన్ని మనము నమ్మాలి. దేవుని మాటలను మనము నమ్మాలి. విశ్వాసకి మొట్టమొదటి ఆశీర్వాదము అదే. దేవుని మాటలను నమ్ముటే మనకి ఆశీర్వాదము. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుటే మనకు దీవెన. కాబట్టి ఏమని చెప్తుంది దేవుని వాక్యం మనతో? కీర్తనల గ్రంథము 84 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిన కనబడెదరు. కాబట్టి విశ్వాసులకి నానాటికి బలాభివృద్ధి కలుగుతుంది. బలాల్లో 3 బలాలు ఉన్నాయి, 4 బలాలు కూడా ఉన్నాయి. మొత్తం 5 బలాలు భూలోకములో. మొట్టమొదట మనిషికి బలం ఏంటంటే ఆరోగ్యము శక్తే. తర్వాత మనిషికి బలము భూలోకంలో ఐశ్వర్యము. మూడోదిగా జనబలము. 4వదిగా అధికార బలము. తర్వాత మంచి పేరు అనేటువంటి బలము. కాబట్టి దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి ఈ బలాలన్నీ దేవుడిస్తాడు. అందుకే ప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఈ భూలోకంలో మనల్ని ఇష్టపడి రక్షించుకున్నాడు. అందుకే యోహాను సువార్తలో దేవుడు ప్రేమను గురించి మనతో మాట్లాడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా అంటే తన కుమారుణ్ణి సిలువలో చనిపోయేంతగా ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వాగ్దానం ఉదయకాల వేళ మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 84 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. చాలు. ఈ లోక ప్రయాణములో మనకి దినదినము దేవుడు బలాభివృద్ధినిస్తాడు, శక్తిని, మహిమనిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకు దేవునికి వందనాలు.